హాయ్ అండి, ఎట్లున్నారు? మస్తున్నారా? మేమైతే మస్తుగా ఉన్నాము. చండీగఢ్ నుంచి అయితే మేము సిమ్లా అయితే బయలుదేరినాము. మార్నింగ్ 5కి బయలుదేరదామని అనుకున్నాము, కానీ మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుంది. మా బాబు ఇక్కడ హాయ్ చెప్తున్నాడు, మమ్మీ వీడియో తీస్తుందని చెప్పేసి. మార్నింగ్ 6 అవుతుంది, ఇంకా చలి అయితే తగ్గలేదు. ఫుల్ చలి పెడుతుంది. మన దగ్గర మార్చ్ అంటే ఆల్మోస్ట్ ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి, కానీ ఇక్కడ పంజాబ్లో అయితే ఇంకా చలి పెడుతూనే ఉంది. ఇంకా స్వెటర్లు అయితే వదలలేదు మేమైతే. చలి వదలడానికైతే ఇంకా ఏప్రిల్ అట్లా అవుతుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అట్లా ఇంకా మేము ఫ్యాన్లు వేసుకోవడం స్టార్ట్ చేస్తాం కావచ్చు. అంటే ఇంకా అంత చలిగా ఉంటుంది. ఇంకా సిమ్లా అయితే బయలుదేరినాము. ఈ మార్నింగే కదా, కొంచెం చల్లగా ఉంది. అట్లా అట్లా సిమ్లాలో అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అభయ్య కూడా లేలో డ్యూటీ చేస్తున్నాడు, ఆర్మీ జాబ్. ఆ భయ్య కూడా ఇప్పుడు లీవ్లో ఉన్నాడు అన్నమాట. అయితే ఆ భయ్య చెప్పిండే కదా, ఈయనకు చెప్పిండంట, సిమ్లా ఎట్లా చూద్దాం అనుకుంటున్నారు కదా, మేము ఉండేది కూడా సిమ్లాలోనే, మీరు వచ్చేసేయండి, మేము చూపిస్తాము, అట్లా ఒకరోజు మా ఇంటికాడ ఉందురు అని చెప్పేసి ఆ భయ్య అన్నాడంట. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే డిసైడ్ అయిపోయినాం. కొంచెం తిరిగేసి నైట్ వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నైట్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి మార్నింగ్ మళ్ళీ వేరే వ్యూ ఉందంట, అది చూసేసి ఈవినింగ్ వరకు బయలుదేరాలని అయితే ఫిక్స్ అయ్యి బయలుదేరిపోయినాము. అక్కడ పోయినాక ఎట్లుంటుందో ఏమో చూడాలి. ఫస్ట్ టైం కదా, ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాం మేమైతే. మంచిగా చూడాలి, ఫుల్ ఆడుకోవాలి, అది ఇదని ఎప్పుడు ఫోన్లల్లో టీవీలలోనే చూడడము, ఇంకెప్పుడు డైరెక్ట్గా చూడలే కదా. చూద్దాం ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. ఇంకా మార్నింగ్ చల్లగా అట్లా ఫుల్. ఇంకా సిమ్లాకి వచ్చేసరికి సిమ్లాలో అయితే ఇంకా ఎక్కువ చలిగా ఉంది. పంజాబ్లో కన్నా సిమ్లాలో ఇంక ఎక్కువగా ఉంది. ఎటు చూసినా కొండలు గుట్టలే కనబడుతున్నాయి. ఇంకా సిమ్లా అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇదంతా సిమ్లా ఎంట్రీ అయిపోయినాము. ఇక్కడ చూడండి, మొత్తం గుట్టలు, ఆ చెరువు, బాగులు, వంకల్లాగా అలాగా ఉన్నది. ఫుల్ వాటర్తో ఉన్నది. కొండ చుట్టూ ఒక నది ఉన్నదో మరి ఏమో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. కానీ దారి మాత్రం మస్తు మెలకలు ఉన్నది. చూడండి, మొత్తం ఇట్లా టర్నింగ్లే, ఒకటే సింగిల్ రోడ్డు. మళ్ళీ ఎదురుగా ఏదైనా కారు ఏదైనా వచ్చిందంటే కొంచెం ఆగి సైడ్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకా కొంచెం ముందు పోతే అది కూడా ఉండదంట. ఇంకా కారు ముందు ఎదురుగా వచ్చిందంటే కొంచెం చాలా వెనక్కిపోయి అక్కడి నుంచి వాళ్ళు టర్న్ అవ్వాల్సిన పరిస్థితి అంట. అంత ఘోరంగా ఉంటుందంట రస్తా. చూడాలి ఎట్లా ఉంటుందో. ఇంకా ఇక్కడ కొండల చుట్టూ ఒక పెద్ద చెరువు ఉన్నది, చూడడానికి చాలా బాగుంది. అయితే ఆ భయ్య చెప్పిండి వ్యూ చాలా బాగుంటుంది చూడండి అని. చెప్పడం మర్చిపోయినాను, ఓలా కార్ అయితే బుక్ చేసినాం కదా, ఆ కార్లో నుంచి ఇప్పుడు భయ్య, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ భయ్య వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఆ వీడియో నేను తీయలేదు, కొత్త కదా, బాగుండదు వాళ్ళ ముందు వీడియో తీస్తే అని చెప్పేసి నేను వీడియో తీయలేదు. ఆ భయ్య మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వ్యూ చూపించడానికని వచ్చేసిండు అనమాట. ఇక్కడ చూస్తున్నాం వ్యూ చూడండి, మొత్తం చెరువు, వాటర్ చాలా బాగుంది లొకేషన్. కొన్ని ఫొటోస్ దిగుదామని అయితే అనుకున్నాము. ఇంకా అక్కడ చూస్తున్నాము. ఇక్కడ సిమ్లాలో వాళ్ళకి మాత్రమే ఏంటి అంటే లోపల బోట్ వేసుకొని కూడా తిరగచ్చు అంట, పడవలలో కూడా తిరగచ్చు అంట. కానీ మన దగ్గర అట్లాంటివి ఏమి ఉండవు కదా. మన దగ్గర అయితే ఎవరైనా వస్తారు, చూస్తారు, వెళ్తూ ఉంటారు కదా. ఏమో మరి వాళ్ళ రూల్స్ ఏందో వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు. మా బాబుకైతే మా హస్బెండ్ మొత్తం చూపిస్తున్నాడు, వాడు మస్తు చికాకు చేస్తున్నాడు. అప్పటికే ఆ టర్నింగ్లు అవి ఇవి మెలకలు ఉన్నది కదా, అప్పటికే మాకు వామిటింగ్స్ అవుతున్నాయి. ఏందో తెలియదు, మెలకలు ఉన్నందుక తెలియదు, దేనికన్నా తెలియదు, కానీ మస్తు అసలు వామిటింగ్స్ అవుతున్నాయి. మా అబ్బాయికి, నాకు, మా చిన్న అబ్బాయికి కూడా. వాళ్ళ డాడీకి మాత్రం కాలేదు, కానీ మాకు మాత్రం ఫుల్ వామిటింగ్స్. కొంచెం దూరం, 1 కిలోమీటర్ అంత దూరం పోగానే మళ్ళీ వామిటింగ్ చేసుకుంటాను. చాలా నర్వస్ అయిపోయినాం మేమైతే. చూడ్డానికి చాలా అందంగా ఉన్నది. గుట్టల చుట్టూ ఒక వాగట్టు ఉంది, మొత్తం ఉన్నది. ఇక్కడ ముసలమ్మ చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. చూడ్డానికి చాలా చాలా బాగుంది, కానీ భయం అవుతుంది కొంచెం చూస్తుంటే. ఇక్కడ కొంచెం ఇట్లా అవి స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, కొన్ని దుక్కులు అయితే అవి కూడా లేదు, అడ్డం ఏం లేవు, కింద పడిపోతామేమో అన్నంత భయం అవుతుంది వాటిని చూస్తుంటే, సైడ్ నుంచి కిందికి చూస్తుంటే. కానీ చాలా అందంగా ఉంది వ్యూ మాత్రము. అసలు సినిమా లొకేషన్స్ ఇక్కడనే తీస్తారేమో అనిపిస్తుంది, అంత బాగుంది. ఇంకా మాకు అంత షూట్ చేయడానికి ఓపిక లేకుండే, కానీ షూట్ చేయాలి, కానీ చాలా అందమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ మాత్రము. నేనైతే కొన్ని కవర్ చేసిన.
ఇంకా కొన్ని అయితే వదిలేసిన. నాకైతే ఓపిక లేకుండే, ఎందుకంటే ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి. అలా వ్యూ చూస్తూ వెళ్తూ ఉంటే అబ్బాయి చెప్తున్నాడు మా హస్బెండ్ తోటి, అంటే మంచు ఉన్నదంట లేదంట ఏది తెలవట్లేదు, ఆడికి పోయేదాకా మాత్రం ఏ క్లారిటీ లేదు, చాలా వరకు అయితే మంచు అయితే ఉండదు కావచ్చు అని అన్నాడు. అయ్యో ఇంత దూరం వచ్చిందే ఆ మంచు చూడడానికి కదా, మంచు లేకపోతే ఎట్లా అని చెప్పేసి మేము అనుకున్నాము. అయితే ఆ భయ్య ఉండి కొంచెం లొకేషన్స్ ఉన్నాయి చూసి వెళ్ళండి, మంచు చూడకపోతే ఏమవుతుందా అని చెప్పేసిండు. అయ్యో ఆయనకి మాత్రం తెలియదు మేము మంచు చూడడం కోసం ప్రత్యేకంగా వస్తున్నామని. అక్కడ పైన అక్కడ కొండలు కనపడుతున్నాయి కదా, ఆ కొండల మీద కూడా మంచు లేదు కాబట్టి లేదని పక్కా ఫిక్స్ అయిపోయిండు ఆ భయ్య అయితే. ఇక మాకైతే అరే ఇంత దూరం వచ్చినాము, ఇంత ఇబ్బంది పడుతున్నాము, మంచు చూడకుంటే ఎట్లా వెళ్ళిపోదాము, చూస్తే బాగుండు అన్నట్లు అనిపిస్తుంది. అయితే మా ఆయన అడిగిండు, మంచు ఉంటుందో లేదో కన్ఫామ్గా అయితే తెలియదంట, ఎట్లా మరి చెప్పు అని అన్నాడు. అయితే ఇంత దూరం ఎట్లాగో వచ్చినాం కదా, ఇంత ఇబ్బంది పడుకుంటా, పర్లేదు వెళ్దాము, ఉంటాను చూద్దాము, లేకపోతే లేదు, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుందంట, లేకపోతే ఆ టెంపుల్ అయినా చూసేసి వద్దాంలే సర్లే అని చెప్పేసి అన్నా నేను. అంటే సర్లే అని చెప్పేసి ఇంకైతే వెళ్తున్నాము అలాగా. అప్పటికే మధ్యాహ్నం 2 అవుతుంది. పిల్లలు చాలా ఆకలి అనేసరికి ఏమైనా తిందామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. అలా రెస్టారెంట్లో అన్నీ చూసుకుంటూ వస్తుంటే దోశకు సంబంధించిన ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఆ భయ్య అయితే రెస్టారెంట్ దగ్గర ఆపిండు. దోశ ఉంటుంది కావచ్చు అని మేము కూడా అనుకున్నాము. లోపల పోయి చూస్తే దోశ లేదని చెప్పేసారు. అంటే అంత పెద్ద బోర్డు పెట్టుకున్నావు కదా భయ్య, దోశ లేకపోవడం ఏందని చెప్పేసి నేను అన్నా. అంటే లేదు అది ఆర్డర్ వస్తేనే చేస్తాం దోశ అని అన్నాడు. సర్లే ఏదో ఒకటి తీసుకొని తిందాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా పన్నీర్ కర్రీ రోటీ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము. బటర్ నాన్ రోటీ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము. అయితే ఆ పన్నీర్ కర్రీ అయితే వచ్చేసింది, తినేసినాము. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ మా చిక్కిగాడైతే వాళ్ళ డాడీతో ఆడుతున్నాడు. భయ్య వాళ్ళు తినమంటే వాళ్ళు తినమన్నారు. ఇంటికాడ తినేసి వచ్చినాము. వద్దు మాకు ఒక టీ చెప్తే చాలన్నాడు. టీ తాగుతున్నారు ఆ భయ్య వాళ్ళు. ఇంకా మా చిక్కిగాడైతే వాళ్ళ డాడీతో ఆడుతున్నాడు. మా చిన్న బాబు వాళ్ళ డాడీతో చూడు ఎలా ఆడుతున్నాడు. వాళ్ళ డాడీ ఉంటే చాలు, మా అమ్మ అయితే అవసరమే లేదు వీళ్ళకి, ఆడుతూనే ఉంటారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ నా వల్ల అయితే కావట్లేదు. అప్పటికే నాకైతే వామిటింగ్ 2 times 3 times అయిపోయినాయి వామిటింగ్స్. ఎందుకంటే చాలా రస్తా అంతా మొత్తం మెలికలు ఉంది కదా, మొత్తం కడుపులో అంతా ఎట్లనో అవుతుంది, అసలు తట్టుకోలేకపోయినాము. ఇంకా ఏదన్నా కొంచెం తింటేనన్నా బాగుంటుందిలే అని చెప్పేసి అయితే అనుకున్నాము. మా చిక్కి అయితే అన్నీ చూసేసి అరుస్తున్నాడు. తినేసి అయితే ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరినాము. వ్యూ చూసుకుంటూ వస్తున్నాము. మంచు ఉన్నదా లేదా అన్నది అదొకటి సస్పెన్స్ లాగా ఉన్నది ఇప్పుడు మాకు. ఏందో ఏమో ఇంత దూరం అయితే వచ్చేసినాం కదా, ఏదైతే అదవుతుంది అని చెప్పేసి మనసులో అయితే అనుకున్నాము. ఇంకా 1 kilometer పోయినామో పోలేదో నాకైతే కడుపులో తిప్పేస్తుంది. తిన్న బటర్ నాను ఈ పన్నీర్ కర్రీ ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అన్నట్టు ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తున్నది. ఆ వ్యూ చూసుకుంటే ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నా ఈ కడుపులో తిప్పేయడం వల్ల. తట్టుకోలేకపోతున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. గడికి ఒకసారి ఆపుతుంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. వామిటింగ్ మళ్ళీ కార్లో చేసుకుంటే మళ్ళీ అదో ప్రాబ్లం కదా, ఏందో ఏమో ఇంకా వెళ్తున్నాం అట్లా. ఇక్కడ గుట్టలు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా, చెట్లు, ఇల్లు. ఇక్కడ ఇల్లులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, మన దగ్గర ఉన్నట్టు లేవు. మొత్తం మన దగ్గర అయితే పెంకలు ఆరెంజ్ కలర్లో ఉండి పెంకలు ఉంటాయి కదా, ఇక్కడ అట్లా పెంకల్లాగా లేవు. అదేందో ఏమంటారు వాటిని, బండలు, పల్సటి బండల్లాగా ఆ టైప్లో చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నాయి. వాటితోటి పైన ఇంటి కప్పు పేర్చుకున్నారు. మరి అది వెచ్చగా ఉంటుంది కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చల్లగానే ఉంటుందంట. సమ్మర్లో అయితే వేడిగానే ఉంటుంది. జూన్ జూలై ఆ టైంలో మస్తు ఎండలు కొడతాయంట. మిగతా టైంలో మాత్రము మామూలుగా చలిగానే ఉంటుందంట. ఎక్కువగా వర్షాలు అయితే అసలు ఉండవంట, ఎప్పుడో ఒకసారి పడతాయంట. చాలా తక్కువ వర్షాలు పడడం అంట. మొత్తం ఇల్లులు కూడా గుట్టల కింద గుట్టల పైన ఎక్కడెక్కడనో ఉన్నాయి. ఆ రస్తాలు ఎట్లా పోతారో ఎట్లా వస్తారో అనిపిస్తుంది ఆ ఇల్లులను చూస్తుంటే. చూడండి అక్కడ కొన్ని ఇల్లు అక్కడ కొన్ని ఇల్లులు అట్లున్నాయి.
దారి పొడుగుతా అలానే ఉన్నాయి మొత్తము. ఎటు చూసినా ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ అది వెరైటీగా ఉన్నాయి. ఇంటి కప్పులు పై రోడ్డుకి ఆనుకొని ఉన్నాయి, కొన్ని ఇంటి పైకి ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. చూస్తుంటే చాలా వెరైటీగా అనిపించింది. అంటే మనం ఉన్న ప్లేస్కు వాళ్ళున్న ప్లేస్కు చాలా డిఫరెంట్. కానీ ఎక్కడ వాళ్ళకి అక్కడే అలవాటు అవుతుంది కదా. మన వల్ల అయితే కాదు ఇట్లాంటి ప్లేస్లలో అయితే ఉండడము. వాళ్ళకి అలవాటు కాబట్టి ఉంటున్నారు అనిపించింది నాకైతే. వామ్మో, నన్ను ఒక నెల రోజులు ఇక్కడ ఉండమంటే నేను చచ్చిపోతా కావచ్చు, అంత ఘోరంగా ఉంది. భయం అవుతుంది ఆ గుట్టలను చూస్తుంటే కిందికి. ఎటన్నా రావాలన్నా వెళ్ళాలన్నా మొత్తం రస్తా మొత్తం వీళ్ళకి ఇదే ఇక. ఎట్లా వెళ్తారో ఎట్లా వస్తారో అనిపిస్తుంది. కొన్ని ప్లేస్లలో అయితే ఇక్కడ ఉన్నట్టు కూడా లేవు, మొత్తం వదిలేసినట్టే ఉన్నది. అదేందో దారి కూడా చాలా చిన్నగా సన్నగా ఉన్నది. ఎదురుంగా బండి వస్తే అంత దూరం పోవాల్సిన పరిస్థితి ఉన్నది అసలుకు. ఏందో ఏమో ఈ రస్తా ఇట్లుంటుంది అనుకుంటే మాత్రం నేనైతే నిజంగా చెప్తున్నానండి అసలు రాకపోదును నేను. కానీ ఇట్లుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా మన రోడ్డు ఉన్నట్టే ఉంటుంది, ఇట్లాంటి కొండలు ఉంటాయి అది అని అనుకోలేదు. ఇక్కడ కొండలనంట పడి అంటారంట. పడి అంటే కింద పడి మీద పడి కాదు నాన్ని అనుకున్నా నేనైతే. పాడి అంటారంట, పడి కాదు పాడి అంటారంట. పాడి అంటే కొండలు అని అన్నట్టంట అర్థం. వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుందండి, అందుకని ఈ వీడియో ఇంతతో ఆపుతున్నా. నెక్స్ట్ వీడియోలో మంచు కనిపించిందా లేదా అన్నది చూడండి.